యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనంలో ధారావాహిక 66వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 7వ అధ్యాయము విజ్ఞాన యోగము 11వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. భరతకుల శ్రేష్ఠుడవు అర్జున, నేను బలవంతుల యొక్క ఆశ అనురాగం లేని బలమును, ప్రాణులయందు ధర్మమునకు వ్యతిరేకము కాని కోరికయు అయ్యున్నాను. బలాలు అనేటువంటి అనేక రకాల బలాలు ప్రపంచం లోపల ఉన్నాయి. బుద్ధి బలం ఉంది, కండబలం ఉంది, పదవి బలం ఉంది, అధికార బలం ఉంది, రాజ్య బలం అనుకోండి. ఎన్నో బలాలు మనిషికి ఉన్నాయి అన్నట్టు. మొత్తం రకరకాల బలాలు ఉన్నాయి. చాలా మంచిదే బలం ఉండడము. బలానికి అజ్ఞానము తోడైతే అనర్థము తప్పదు. బలానికి విజ్ఞానము తోడైతే బలానికి కనుక విజ్ఞానమే తోడైతే స్వహితము, సమాజహితము, లోకహితము, దేశహితము అన్నిటికీ పనికొస్తుంది అన్నట్టు. ఏదైనా బలం ఉండను మన దగ్గర, దానికి ఆశ అనురాగం రెండు తోడైన అంటే ఇంకా పిడదారికి పోతూ ఉంటుంది అది మొత్తం మీద. ఇప్పుడు మన ముందున్నది మొత్తం మీద ఇరాక్ యుద్ధాలు, గతం లోపల జరిగిన యుద్ధాలు, రామాయణ మహాభారత యుద్ధాలు అన్నిటినీ తీసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటిదంటే, రావణుడు మహాబలవంతుడే అని రాముడు స్వయంగా ఒప్పుకున్నాడు. ఆశ, అనురాగం, నా జాతి పైన అనురాగము, పరస్త్రీ పైన వ్యామోహము, ఈ రెండు తోడైపోయినాయి. తోడైపోయిన తర్వాత బలం అదే ఉంది, కానీ పిడదారికి వచ్చేస్తే ఇదైపోయింది అన్నట్టు. పాండవుల కంటే కౌరవుల యొక్క బలం ఎక్కువే చూస్తూ ఉన్నాం మనం. 7 అక్షౌహిణీలు ఇక్కడ ఉన్నది, 11 అక్షౌహిణీలు అక్కడ ఉన్నది సైన్యం. కానీ చివరికి ఆశ, ఏం ఆశ? బలం కావలసినంత ఉన్నందుకు వీళ్ళు ఆరిపోవాలి, ఈ రాజ్యం కూడా నాకే కావాలి అనేటువంటి దురాశ. ఆశ ఉండడం మంచిదే, దురాశ ఉండకూడదు అన్నట్టు. అనురాగం, రాజ్య విస్తీర్ణ ఆకాంక్ష. రాజపదవి అంటే ఒక అనురాగం. ఇది ఎంత ఉందో అంత మనకే ఉండాలి, వదులొద్దు అనేటువంటి అనురాగం ఏమైపోయింది? మహాభారత యుద్ధానికి దారితీసింది. ఇప్పుడు మన ముందు ఉండేటువంటి అగ్రరాజ్యాలు ఉన్నాయి. చైనా ఉన్నది, అమెరికా ఉన్నది, రష్యా ఉన్నది. వీళ్ళకు ఉండేటువంటి విస్తీర్ణ ఆకాంక్ష అంటే పెత్తనం, భూగోళంపై తమదే పెత్తనం ఉండాలి, తమ మాటకు ఎవరు ఎదిరిదకూడదు అనేటువంటి ఒక ఆశ. అటువంటి పరిస్థితులను చూసి సంతోషపడాలనే అనురాగం.
ఇవి రెండు ఉన్నందుకు ఏమైందంటే ప్రపంచ వినాశనం వైపు కూడా పరిస్థితి వెళ్ళిపోవచ్చు. కాబట్టి బలవంతులు కండి. ఏ రకమైనటువంటి విద్యాబలము, కండబలము, రాజ్య బలము, అధికార బలము, ఏదైనా బలం, అర్థబలము, ఈ బలాలు ఉండడం లోపల ఏం అభ్యంతరం లేదు. కానీ దురాశ, అనురాగం అనేటువంటి ఉండకుండా బలాలు ఉంటే ఏమైపోతుందంటే ఆ బలం సన్మార్గం లోపల వెళ్ళిపోవడానికి అవకాశం ఉందన్నట్టు. తర్వాత ప్రాణులైన ధర్మమునకు వ్యతిరేకము కాని కోరికయో అయ్యున్నాను. చాలామంది శాస్త్రము, భగవద్గీత, పురాణాలు, ఇతిహాసాలు వీటన్నిటి వెనకపోతే మనిషి సన్యాసి అయిపోతాడు అనేటువంటి ఒక భావన ఉన్నది. కోరికలన్నీ త్యజించాలి అనేటువంటి భావన ఒకటి తప్పుడు అవగాహన ధర్మం గురించి మనకు ఉన్నదన్నట్టు. కానీ ధర్మం అనేటువంటి తెలిస్తే ఏది అనుకూలమో ఏది వ్యతిరేకమో మనకు అర్థమైపోతుంది అన్నట్టు. ఇక్కడ ధర్మమునకు వ్యతిరేకం కాని కోరికయు ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భర్తర్షభ. కామము రెండు రకాలు. ఒకటి స్త్రీకి సంబంధమైనటువంటి కామము, స్త్రీ పురుష సంబంధమైనటువంటి కామము. రెండవది ఎదుగుదల, అభివృద్ధికి సంబంధించినటువంటి కామం. రెండు రకాల కామం ఉందన్నట్టు. ప్రపంచం లోపల ఈ మొదటి కామం ఏదైతుందో, ఈ స్త్రీకి సంబంధించిన కామం వయసు రీత్యా రకరకాల కారణాల వల్ల తనకు తాను తగ్గిపోతుంది. అది దాంతో పెద్ద, కానీ తగ్గక పూర్వము దాన్ని మనం ఎట్లా వినియోగించుకోవాలి, పరస్త్రీ వ్యామోహం ఎంతవరకు దారి తీసింది, ధర్మ విరుద్ధమైనటువంటి కామమే కదా రావణని హతమార్చినటువంటిది. మనం కూడా మన జీవితాల లోపల స్త్రీ పురుష సంబంధమైనటువంటి వాటి లోపల ధర్మాన్ని ఎప్పుడు మరవకుండా ప్రవర్తించాలి. మనకు వివాహ సంస్కారం చాలా గొప్పది, షోడశ సంస్కార విధుల లోపల. కాబట్టి కామము వద్దు అని కాదు, కామము ధర్మబద్ధంగా కావాలి. అది పెళ్లి ద్వారా సంక్రమించాలి కామం. అట్లా కాకుండా మన దృష్టి ఇంకొక రకంగా ఉంటే అనర్థం తప్పదు. ధర్మ విరుద్ధో భూతేషు కామోసు భరతర్షభ. ఇక సంసార సంబంధమైన ధార, పుత్ర, క్షేత్ర, కళత్ర, ధన, కనక, వస్తు, వాహనాలు ఇవన్నీ కూడా కోరికల కిందికే వస్తాయి అన్నట్టు. కోరికలు ఈ రెండు తీర్చుకోవడానికి ధర్మం ప్రామాణికత. ఏమిటి ధర్మం అంటే, నీ ద్వారా నీ యొక్క కామం, నీ యొక్క కోరిక ద్వారా సమాజంలో ఎదుటి వాళ్ళకి, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, రాజ్య వ్యవస్థ లోపల కానీ, ఎక్కడైనా కానీ నీకుండేటువంటి ఒక కోరిక ద్వారా నీ కుటుంబానికి లేదా నీకు స్వయంగా కష్టము, నష్టము, బాధ కలిగించకుండా ఉండేటువంటిదే ధర్మాచరణ. ఇట్లా ఎదుటి వాళ్లకు ఏ రకమైనటువంటి కష్టము, నష్టము, బాధ కలగకుండా నీ కోరికలను నువ్వు తీర్చుకోవడం లోపల ధార, పుత్ర, క్షేత్ర, కళత్ర, ధనకనక, వస్తువాహనాలు ఏవైతున్నాయో ఇవన్నీ నువ్వు పొందడం లోపల నీకు కూడా కష్టం, నష్టం, బాధ ఉండొద్దు. కొన్ని కోరికలు తీర్చుకోవడం లోపల ఏమైపోతుంది, మన స్థాయిని మరిచి మనం ఆ కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేయడం లోపల, భవన నిర్మాణాల లోపల అనుకోండి, పెళ్లి పేరంటాల లోపల అనుకోండి, ఆస్తి పాస్తుల కొనుగోలు లోపల అనుకోండి, ఏవి అనుకోండి, మొత్తం మీద నీకు కూడా కష్టము, నష్టం, బాధ కలగకూడదు. నీకు కష్టము, నష్టము, బాధ కలుగుతున్నట్టే నీ కోరిక లోపలనే ఎక్కడో అధర్మం ఉన్నదని అర్థం అన్నట్టు. కాబట్టి నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ సమాజానికి కానీ, దేశానికి కానీ ఈ రకంగా ఎక్కడ కూడా కష్టము, నష్టము, బాధ
నీకు కలుగుది ఎదుటి వాళ్ళకి కలగకుండా ఉండేటువంటిదే ఉంచగలిగిన ధర్మం. ఈ పద్ధతి లోపల నువ్వు ఏమైనా సాధించుకోవచ్చు. యుద్ధాలు సహితం యుద్ధాలకు కూడా ఒక ముద్ర ఉన్నదన్నట్టు. ఎదుటి వాళ్ళది నాకే కావాలనే దురాక్రమణ ఏదైతుందో దుర్బుద్ధితో చేసేటువంటిది అపవిత్ర యుద్ధం. ఎవడో ఎదుటివాడు ఈ రకంగా చేస్తూ ఉన్నాడు కాబట్టి నన్ను నేను కాపాడుకోవడము ధర్మయుద్ధం. ఈవెన్ యుద్ధం కూడా ఒక కోరిక అయినప్పుడు అది కూడా ధర్మబద్ధంగా ఉండవలసినటువంటి అవసరము ఉందన్నట్టు. కాబట్టి మనకి ఈ శ్లోకం ద్వారా ఏమర్థమైందంటే ఆశ అనురాగం లేనటువంటి కామోస్మి భరతర్షభ ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం. బలాలు అట్టనే ఉండాలి, కామం అనేటువంటిది అవుతుందో వివర్జితం ఉండాలన్నట్టు. ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తమసాశ్చ ఏ మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. సత్వరజస్తమో గుణములచే కలిగిన పదార్థములు ఎవి కలవో అవి నా వలననే కలిగినవని నీ విరంగము. అయితే నేను వానియందు లేను, అవి నాయందున్నవి. ఇది ఒక చాలా అంటే క్లిష్టమైనటువంటి అవగాహన చేసుకోవడానికి చాలా క్లిష్టమైనటువంటి శ్లోకాలు. ఇలాంటి కొన్ని గురుముఖంగా మాత్రమే వాటిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి క్లిష్టమైనటువంటి శ్లోకాలు కూడా కొన్ని మనకు వస్తూ ఉంటాయి. ఇవి చాలా ఆధ్యాత్మిక మార్గం లోపల పరాకాష్ఠను అందుకునేటువంటి శ్లోకాలు అన్నట్టు. కొంచెం అవగాహన లోపం అయిపోయిందంటే అర్థంకు బదులు అనర్థం కావడానికి అవకాశం ఉంది. సత్వరజస్తమ గుణంలో చేయగలిగిన పదార్థములు. ఇప్పుడు గుణాల గురించి గుణత్రయ విభాగ యోగం అనేది ఒకటి వస్తుంది ముందు మనకు. సంక్షిప్తంగా ఇక్కడ ఉందన్నట్టు. 14వ అధ్యాయం కేవలం గుణాల యొక్క పనులు ఎట్లెట్లుంటాయో వాటికి సంబంధించినటువంటి 17వ అధ్యాయం లోపల వస్తుంది, 18వ అధ్యాయం లోపల వస్తుంది. ఇటువంటివన్నీ అక్కడ గుణాలకు విస్తారంగా ఉంది. ఇక్కడ సంక్షిప్తంగా ఏంటంటే సత్వరజస్తమో గుణములు కలిగిన పదార్థములు అంటే, పదార్థములు అంటే ఏదో కట్టె, మట్టి, ఇటువంటి ఇనుము ఇవన్నీ పదార్థాలు మనం అనుకుంటాము. కానీ పదార్థాలకు అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయన్నట్టు. సత్వము అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటిది? రజగుణం అనేటువంటి రజ అనేటువంటి పదానికి ఉండేటువంటి అర్థం ఏంటిది? తమహ అనేటువంటి పదానికి ఉండేటువంటి అర్థం ఏమిటిది? ఇవి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవి కలవు నా వలనే కలిగినవి విరంగం. ఇట్లా ఉన్నాయన్నట్టు. సత్వగుణము అంటే భగవత్ ప్రాప్తికి తపించడం సత్వగుణం. దాని యొక్క విస్తారం ముందు వస్తుంది. ప్రపంచంలో ఎవరైనప్పటికైనా కానీ భగవత్ ప్రాప్తికి ఎట్లా ప్రపంచం పొందాలనే తపన ఉంటుందో అదే రీతిగా భగవంతుని పొందాలనేటువంటి తపన ఉండడం ఏతుందో సత్వగుణం యొక్క మౌలిక లక్షణం. ఇక దాంట్లోపల సాధన మార్గాలన్నీ ముంగటుంటాయి అన్నట్టు. రజోగుణం ఏంటిదంటే భగవంతుడంటే భయభక్తులు ఉన్నప్పటికైనా ఆశయం మాత్రం ప్రపంచాన్ని పొందడమే. ధర్మబద్ధమైన అయినప్పటికైనా వాళ్ళకి కావాల్సింది ప్రపంచ భోగభాగ్యాలే. రజోగుణం అన్నీ ధార, పుత్ర, క్షేత్ర, కళత్ర, ధన, కనక, వస్తు, వాహనాల చుట్టే తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. భక్తి లేదని కాదు. భక్తి కూడా ఎట్లా ఉంటుంది వాళ్ళకు? రజోగుణం ఉన్నటువంటి వాళ్ళకంటే ఆపదలు పోవాలి, సంపదలు రావాలి, ఆపదలు పోవాలి, సంపదలు రావాలి. ఇటువంటి వాళ్ళ గుణం ఉంటుంది అన్నట్టు మొత్తం రజోగుణము. ఇక అది చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్ వరకు ఈ రజోగుణం అనేటువంటిది ఉంటుంది. అంటే సత్వగుణం భగవత్ ప్రాప్తి కొరకు సంబంధించినటువంటి గుణము. రజోగుణం అంటే ప్రపంచ ప్రాప్తి కొరకే అలంబట్టిస్తున్నటువంటి గుణము. తమో గుణం అంటే ఈ రెండు లేకుండా ఏదో కొంచెం
రజోగుణం ఉండి, ప్రపంచం యొక్క అభిలాష ఉండి సేవ వైపే ఎటు తిరిగి బ్రతికేది ఉంది. ఏదో ఒక రకంగా బ్రతకాలి. మనము బ్రతకాలంటే ఏం చేయాలి? ఏదో ఒక ఎటువంటి పని అయినా కానీ చేస్తూ ఉండాలి. అంటే చిన్న పనులు పెద్ద పనులు తేడా లేకుండా సేవ కొరకు వినియోగంలా వచ్చే విధంగా వాళ్ళ మెంటాలిటీ ఉంటుంది అన్నట్టు. ఎవరే కానీ వాళ్ళ మొత్తం సేవ, ఏదో వాళ్ళు చెప్పింది నేను వినడము, వాళ్ళు ఇచ్చింది నేను తీసుకోవడం, జీవితం గడపడం అంతే తప్ప ఎక్కువ ప్రపంచ జ్ఞానం లేకపోవడం వాళ్ళకి. ఇక పరమార్థ జ్ఞానం అస్సలు వాళ్ళు ఊహించను లేరు అన్నట్టు. పరమార్థ జ్ఞానం ఊహించలేరు, ప్రపంచ జ్ఞానం ఉండి ఉండనట్టునే ఉంటుంది. కాబట్టి వాళ్ళ పరాధీనం ఎవరో ఒకళ్ళు వాళ్ళను చేరదీసి వాళ్లకు పని ఇచ్చి పోషించకపోతే బ్రతకడం ఎట్లా అనేటువంటి సమస్యాత్మకంగా ఉంటుంది. అటువంటిది తమోగుణం అన్నట్టు. ఆ తర్వాత తమోగుణం లోపల ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే చెడు అనేటువంటి స్వయం జ్ఞానం ఉండదు. వాళ్ళని ఇతరులు వారించాల్సి వస్తున్నట్టు, ఇది చెడ్డ పని, ఇది మంచి పని అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు కంట్రోల్లో ఉంటే ఉంటారు, ఉండకపోతే ఉంటారు. వ్యసనాల పరిస్థితి ఎట్లా ఉంటుంది. ఆ తర్వాత ఇక కొంచెం శ్రమైక జీవులు, అంటే పని చేస్తే కానీ పూట గడవనటువంటి పరిస్థితుల కొరకు ఎక్కువ ఏం ఆలోచించకుండా ఏది అందుబాటులో ఉంటే ఆ పని చేయడము, ఎదుగుదలకు కొంచెం నోచుకోకుండా ఉంచేటువంటిది తమ అనే పదం యొక్క అర్థం ఉన్నది. ఈ మూడింటితోనే ప్రపంచం నడుస్తున్నది. వాస్తవంగా చెప్పాలంటే భగవద్భక్తితో కూడుకున్నటువంటి సదాచార సంపన్నులు కావాలి, రజోగుణంతో కూడుకున్నటువంటి ప్రాపంచిక కోరికలు గలవాళ్ళు కావాలి. ఎట్లా సత్వగుణంతో కూడుకున్నటువంటి సత్వగుణం ఏం చేస్తుందంటే ప్రపంచాన్ని ఒక సరైన మార్గంలో నడిపించాలని తప్పిస్తూ ఉంటుంది అన్నాడు. రజోగుణము పెంచాలి, ఏంటిది కార్యప్రవృత్తిని పెంచాలి, అది మంచిదే కదా. ఎవరికో రజోగుణం లేకపోతే ఇండస్ట్రీస్ కావు, పెద్ద పెద్ద వ్యవస్థలు ఉండయి, విస్తీర్ణం ఉండదు, ఆర్థిక పురోభివృద్ధి ఉండదు, ఏముండదు. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. తమోగుణం అంటే మళ్ళీ వీళ్ళందరికీ అందుబాటు లోపల చెప్పింది చేసేటువంటి వాళ్ళు, ఎక్కువ కోరికలు లేకుండా ఏదో చెప్పింది వింటూ పోయేటువంటి వాళ్ళు కూడా ఉండవలసి వస్తున్నట్టు. ఈ ముగ్గురు లేకపోతే ప్రపంచం నడవదు, ఈ మూడు గుణాలు లేకపోతే నడవదు. అవి ఎవి కలవో. కాబట్టి సృష్టి లోపలనే ఒక డిజైన్, సృష్టి యొక్క నిర్మాణం లోపలనే ఈ మూడు గుణాలు ఉన్నాయన్నట్టు. ఎవి కలవో అవి నా వలనే కలిగినవి నివేరంగం. ఎట్లా కలుగుతాయి? దేవుని వలనే, పరమాత్మని వలనే కలిగినాయి కదా. చూడండి, సృష్టి యొక్క నియమాలు, మనిషి ఆంతరికమైనటువంటి గుణాల లోపల కూడా ఈ అర్థాలు ఉన్నాయన్నట్టు. ఈ మూడు రకాల వ్యక్తులు లేకుండా కేవలం సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళే ఉంటే నడవదు, రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే నడవదు, తమోగుణం ఉన్నటువంటి వాళ్ళు కేవలం ఉంటే కూడా ప్రపంచం నడవది. ఇట్లా ఈ మూడు ఎట్లా ఉన్నాయంటే సృష్టి లోపల వానాకాలం, ఎండాకాలం, చలికాలం ఎట్లా ఉందో, భూత భవిష్యత్తు వర్తమానాలనే కాలాలు ఎట్లా ఉన్నాయో ఈ రకంగానే ఇవి ఈ సృష్టి లోపల నిర్మాణం అయి ఉన్నాయి అన్నట్టు. ఇవి ఇట్లా ఉన్నాయి. వానాకాలం, ఎండాకాలం, చలికాలం ఎట్లయితున్నాయో ఈ మూడు కాలాలు లేకపోతే మనుగడను ఊహించలేం మనం. ఇట్లా రాత్రి పగలున్నది, ఇవి లేకపోతే మనం ఊహించలేం. ఇట్లా సృష్టి యొక్క వైవిధ్యం అనేటువంటి సృష్టికర్తకే బాగా తెలుసు ఉన్నదని మనం ఇట్లా నా వలనే కలిగా నేను. సృష్టి నీ వలన కలిగినప్పుడు సృష్టి లోపలనది ఇంకా ఏదో ఇంకోరితో కలుగుతుంటుందా? సర్వము నీతోనే కలిగినప్పటికైనా కానీ ఏది ఎట్లా కలిగిన వాటి లోపల ఏది ఎట్లా ఉండాలనేటువంటి ఒక హితబోధ మనకు శాస్త్రం చేస్తూ ఉన్నది. నా వలన కలిగిన నివేరంగం. ఏది నీ వలన కలగలేదని ఇవి నీ వలన కలిగినాయి అనుకుందాం. సర్వము ఖలు విదం బ్రహ్మ, ఇదంతా పరబ్రహ్మ చైతన్యమే. మత్తః పర తరం అన్యత్ కించిదస్తి ధనంజయ.
ఏ కించిత్తు కూడా నాకు ఇతరంగా లేనే లేదు. పరాప్రకృతి అయితే అపరాప్రకృతి అయితే ఈ రెండు కూడా నాకు ఇతరంగా లేవని విజ్ఞాన యోగం లోపలే చెప్పుకుంటూ వచ్చిండు. ఇంకా ముందు చాలా చెప్తా ఉంటాడు అన్నట్టు. ఈ విజ్ఞాన యోగం ఇది సైంటిఫిక్గా శాస్త్రీయంగా ఉన్నది. అవి నా వల్లనే కలిగినని వెరుగు. అంతా భగవంతుని వలన కలిగినప్పుడు దీనికి విశేషంగా వ్యాఖ్యానం అవసరం లేదు. తర్వాత నేను వాని యందు లేను, అవి నా యందు ఉన్నవి. ఎందుకంటే నేను వాని యందు లేను అంటే అవి నన్నేమీ చెయ్యజాలవు అనే అర్థం అన్నట్టు. అవి నాయందు అయితే నేను వాని యందు లేను అంటే ఆ గుణాలు నన్ను ఏ రకంగానో ప్రభావితం చేయజాలి. ఎట్లా? అవి నాయందున్నవి అంటే నేను పెట్టినవి ఉన్నాయి, సృష్టి నియమాల లోపల పెట్టినవి ఉన్నాయి. నేను పెట్టిన కాబట్టి నా లోపల ఉండడానికి నేను వాణియందు అంటే మనం ఎట్లయితే ప్రవర్తిస్తున్నామో గుణాలు పెట్టుకోరా సత్వరస్తమో గుణాలు పెట్టుకొని మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామో అటువంటిది లేదు. గుణాతీతుడు పరమాత్మ కాబట్టి అన్నీ అతడి లీలా విశేషమే. అవి నాయందున్నవి అంటే సర్వము నీ లోపల ఉన్నది గుణాలే కాదు, బీజము లోపల వృక్షం ఉన్నట్టు. ఇది చాలా విచిత్రం. బీజం లోపల వృక్షం ఉంది, వృక్షానికి మళ్ళీ బీజాలు అయిపోతున్నాయి. వృక్షం లోపల బీజం ఉందా, బీజం లోపల వృక్షం ఉందా అంటే ఏది ఎట్లా మనకు చెప్పడానికి వీల్లేదో, సర్వము నీ లోపలనే ఉన్నప్పుడు నీ బయట ఇంకా ఏమున్నాయి, నీ బయట లేని ఏమి నీ లోపల ఉన్నాయి, ఏమంతా సర్వం నీదే అనేటువంటి ఒక పరిపూర్ణ దృష్టి ముందు శ్లోకాల లోపల మనకు వస్తుంది అన్నట్టు. అయితే నేను వాని యందులే నా యందు ఉన్నవి. మనకు గుణాలు ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఎందుకంటే అవి వాటి లోపల మనం ఆడించినట్లు ఆడుతూ ఉన్నాం. కానీ సృష్టిని ఆడిస్తున్నటువంటి వాడు భగవంతుడు. సృష్టి అంతర్భాగమే గుణాలు. ఇది అర్థం అన్నాడు. త్రిభిర్గుణమయైర్భావైరేభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. ఈ చెప్పబడిన 3 విధములకు సత్వ రజస్తమో గుణముల యొక్క వికారములకు స్వభావముల చేత ఈ ప్రపంచమంతయు మోహమును పొందింపబడినదై ఆ గుణముల కంటే వేరై నాశరహితుడైనట్టి నన్ను తెలుసుకునజాలకున్నది. ఇది మనకు కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఈ సత్వగుణము రజోగుణము చెప్తాం కదా, వికారములు. ఈవెన్ సత్వగుణం కూడా ఒక వికారమే. రజోగుణం కూడా అవధి దాటిపోతే అది నీకు వికారమే కలిగిస్తుంది అన్నట్టు. తమో గుణం కూడా. ఇవన్నీ వికారాలు అంటే అర్థం నిర్వికారమైంది పరమాత్మ వస్తువు అయితే, ఏ వికారాలు లేని పరమాత్మ వస్తువు అయితే ఈ వికారాలతో కూడుకొని ఉన్నటువంటిది మనం అన్నట్టు. మొత్తం మీద ఈ స్వభావములు గల చేత ఈ ప్రపంచమంతా మోహమును పొందింపబడినది. ఇందులోపలనే ఉన్నాం మనం. దేని లోపల ఉన్నాం? ఉంటే సత్వగుణం అని ఉంటుంది, లేక సత్వగుణం రజోగుణం 2 కలిసి అని ఉంటాయి, లేక రజోగుణం అని ఉంటుంది, లేక రజోగుణం తమోగుణం 2 కలిసి అని ఉంటాయి, లేక తమో గుణమే ఉంటుంది. కొంత సత్వగుణం ఉండవచ్చు, లేకపోవచ్చు. ఈ వికారాలు మనకు ఉన్నాయన్నట్టు. సత్వగుణం కూడా ఎందుకు వికారమైంది అంటే నీకు ఇతరంగా నీకు కనిపించకుండా ఎక్కడో భగవంతుడు అనే ఊహ సత్వగుణం లోపల నుంచి వస్తున్నాడు మొత్తం మీద. రజోతమ గుణములకి ఈ చక్కెర అవసరం లేదు. వాళ్ళు ఉంటేనే ప్రపంచం లోపల హాయిగా అంటే ఈ ప్రపంచం బహిర్ముఖ దృష్టి అంటున్నట్టు. అంతర్ముఖ దృష్టి అంటే సత్వగుణం ఏం చేస్తుంది? నడువు, భగవంతుని దర్శించు, భగవంతుని దర్శనం కొరకు ఏం చేయాలనో చేసుకో, చూడాలి. నీవు జీవుడవు, వాడు దేవుడు కాబట్టి నీ ప్రయత్నము వాని దర్శించడము. ఈ యొక్క శుద్ధ వికారం అంటారు. సత్వగుణం ఏంటంటే శుద్ధమైనటువంటి
ఒక వికారమే. ఎందుకంటే భగవంతుని విషయం లోపల చాలా తంటాలు పడిపిస్తుంది అన్నట్టు సత్వగుణం. కానీ ఒక దశకు వచ్చిన తర్వాత ఈ దేవుణ్ణి నువ్వు చూడాలనుకుంటున్నావో నీకు కనిపిస్తున్నదంతా ఆ దేవుడే అనేంతవరకు లాక్కొని పోతే, అక్కడ వరకు తీసుకొని పోతే సత్వగుణం. ఈ దేవుని నువ్వు చూడాలనుకుంటున్నావో నీకు కనిపిస్తున్నదంతా దేవుడే, చూస్తున్న నీలో ఉన్నది కూడా దైవ చైతన్యమే అనేటువంటి లెవెల్ వరకు తీసుకొని పోయేంత వరకు ఇది కూడా పరుగులు తీస్తూనే ఉంటుంది. ఇది కూడా ఒక వికారమే అన్నట్టు మొత్తం మీద. ఇక రజోగుణం అయితే మనకు ఎప్పుడు కూడా భగవంతుని దిక్కు అంటే విజ్ఞానం దిక్కు, ఆ పరమాత్మని యొక్క సామరస్యం దిక్కు తిరిగి చూడనియది. కేవలం ప్రపంచ బహిర్ముఖ దృష్టి లోపలనే ఉంచుతుంది అన్నట్టు. ఇక ఇదొక వికారం. వికారముల స్వభావముల చేత నేచర్ ప్రవృత్తి అంటారు దీనికి మొత్తం మీద. సాత్విక ప్రవృత్తి, రాజసిక ప్రవృత్తి. తామసిక ప్రవృత్తి ఏంటిదంటే దాదాపు ఈ రెండింటికి కూడా ఇంకా దూరం ఉంటాడు అన్నట్టు. ఎట్లా అంటే మానవేతర ప్రాణులు ఉంటాయి కొన్ని, అన్నీ మొత్తం మానవేతర ప్రాణుల లోపల ఆహార, నిద్ర, భయ, మైథున ఈ 4 ప్రతి ప్రాణికి ఉంటాయి. కానీ మాటలు వచ్చినటువంటి మానవుడైనటువంటి వాడు కూడా మాటలు వచ్చేటువంటి మనిషి అయినప్పటికైనా కానీ మానవేతర ప్రాణుల యొక్క తృప్తి ఎట్లయితే ఆహారం తింటే సరిపోయింది, నిద్ర, భయ, ఎందుకంటే ఎక్కువ భయం ఉంటుంది, జ్ఞానం ఉండదు కాబట్టి భయం ఎక్కువ ఉంటుంది. క్షణం క్షణం భయంతోనే గడుపుతూ ఉంటుంది అన్నట్టు తమగుణ వికారం అనేటువంటి. ఆహార, నిద్ర, భయ, మైథున ఇవి ఎట్లా అంటే ఒక మాటలో చెప్పాలంటే తింటా, పంట, కంట, ఉంట. చాలామంది మనకి ఇలాంటి వాళ్ళు దొరుకుతుంటారు. ప్రపంచం యొక్క పరిశోధనల వైపు దృష్టి ఉండదు. శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క అచీవ్మెంట్ అంటే పొందిక అనేటువంటిది ఉండదు. ఏమీ లేకుండా మానవేతర ప్రాణులు ఎట్లా ఉంటున్నాయో మానవులయ్యి ఏదో చెప్పిన పనులు చేస్తూ ఎక్కువ ఏది ఆలోచించకుండా ఇంతే మానవేతర ప్రాణుల మాదిరిగా మానవుడైనందుకు, మనసున్నందుకు కొన్ని బాధలు అనుభవించుకుంటా తింటా, భోజనం కావాలి, పంట, నిద్ర కావాలి, కంట, స్త్రీ సంబంధం కావాలి, ఉంట, అయిపోయింది. ఇదే జీవితం అనుకోండి. పెద్ద పెద్ద విద్యావంతుల లోపల కూడా ఈ భావం ఉంటే వాళ్ళు తామసిక ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళే అని అర్థం అన్నట్టు. కొంచెమన్నా విజ్ఞానమేకం అధికం నరణం అన్నాడు. ఆహార, నిద్ర, భయ, మైథునం చ సమానమేతత్ పశుభిర్నరాణం. ఆహారము, నిద్ర, భయము, మైథునం అన్నిటికీ ఉన్నాయి ఇవి 4. పెద్దగా పక్షులకు, అడవి జంతువులకు ఇవన్నిటికీ ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు మొత్తమే. అయితే మళ్ళీ నీకు విశేషంగా ఏమున్నదబ్బా అంటే విజ్ఞానం. ప్రపంచ పురోభివృద్ధికి పాటుపడేటువంటి ప్రాపంచిక జ్ఞానము నీ సొత్తున్నది, అది పశుపక్షాదులకు లేదు. తర్వాత ఆధ్యాత్మిక వికాసం చెంది పరమాత్ముని యొక్క అనుభూతి వరకు పోయేటువంటిది కూడా విజ్ఞానంకి. విజ్ఞానమేకం అధికం నరాణ. మనిషికి ఉండేటువంటి ఇవి 2. విజ్ఞానం కనుక లేకపోతే విజ్ఞానహీనైన పశుభి సమానం. అంటే వింత విద్య రానివాడు వింత పశువులకు నినాదం కూడా ఉన్నది. విద్య అంటే ఏంటిదంటే ప్రకాశం, అక్షర జ్ఞానం కాదు. ఎంతోమంది పెద్ద పెద్ద విద్యావంతులు, ప్రాపంచిక విద్యావంతులు ఉన్నప్పటికైనా వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది అన్నట్టు. ఏముంది, కావో పివో మోజు మనావో దాని కొరకు ఏం చేయాలనో చేసుకుందాం, వచ్చిన దాంతో మళ్ళీ ఇట్లాగే సంతృప్తి, ఇంద్రియ విషయ భోగాలు ఏవైతున్నాయో ఇవే జీవిత సర్వస్వం అనుకొని ఇంకా అటు ఇటు చూడకుండా కొనసాగడం. ఒక శ్రామికుడే కాదు, ఎవరైనా కానీ స్పార్క్, చురుకుదనము, ఆధ్యాత్మిక చైతన్యం, ప్రాపంచిక చైతన్యం అనేది లేకుండా ఏదో కామోపభోగాలు ఏవైతున్నాయో ఇట్లా ఉంటే అది తమోగుణ వికారం అన్నట్టు. సత్వగుణ వికారం చెప్పినాము, రజోగుణ వికారం. ప్రపంచమంతా మోహం
ఈ మూడింటి మోహం లోపలనే ఉన్నాం ప్రతి మానవుడు కూడా. నేనున్నాను అంటే నేను ఒక జీవుణ్ణి, వాడు దేవుడు అనేది ఒక మోహం. నేను ఉన్నాను అంటే నా సుఖం శాంతి ఆనందంకు ప్రపంచ విషయ వ్యామోహమే ముఖ్యం. ఇది రజోగుణ వికారం. కాబట్టి ప్రపంచ వ్యామోహం తీర్చుకునేందుకు కొరకు ఎంత దూరమైన శాస్త్ర సాంకేతిక రంగాలు మొత్తం ప్రపంచాన్ని శాసించేటువంటి ఒక పరిస్థితి వరకు తీసుకుపోయాడు రజోగుణం అన్నట్టు. ఇదొక వికారం. తమో గుణం అంటే ఇవన్నీ ఏం పట్టింపు లేదు, మొత్తమే తినడం ఉండడం పండడం కారణం ఇది తమోగుణ వికారం. దీంతోనే ఉన్నది ఈ ప్రపంచమంతా. అయితే ఆ గుణముల కంటే వేరై నాశరహితుడనంటే నన్ను తెలుసుకునేది అనుకున్నది. అచ్చా, ఇప్పుడు మీకు అర్థమయ్యేటందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏది నీవై ఉన్నావో, ఏది నేనై ఉన్నానో, ఈ వికారాలు లేకుండా నేనున్నా. ఈ వికారాలన్నీ మానసిక పరిపక్వత స్థాయిని బట్టి వికాసాలు ఉన్నాయి తప్ప వాస్తవంగా చెప్పాలంటే ఈ వికారాలు ఆ గుణముల కంటే వేరే నాశరహితుడైనట్టి. ఇవన్నీ మనసుకు సంబంధించినటువంటి సత్వర గుణం కానీ, రజోగుణం కానీ, తమో గుణం కానీ మనోవికారాలు. ఇవన్నీ మనసుకు పట్టినటువంటి వికారాలు. కాబట్టి ఇవి స్వాభావికంగా వచ్చినటువంటి ఏం కావు. నీవు ఎట్లా ఉండాలనుకుంటే అట్లా ఉండగలిగే సంస్కారము నీవు పొందవచ్చు. ఇది మనసుకు సంబంధించిన వికారం. కానీ వాస్తవంగా నీవు నిర్వికారుడవే. నేను నా మనసు యొక్క పరిస్థితిని బట్టి సత్వగుణమా, రజోగుణమా, తమో గుణమా ఉంటుందన్నట్టు. కానీ వాస్తవమైనటువంటి నేనేదైతే ఉన్నది కదా, అది ఎటువంటి వికారాలు లేకుండా సర్వ విలక్షణ సర్వసాక్షిగా ఉంటూ నా లోపల ఉన్నదన్నట్టు. ఇదంతా ఈ గుణాలన్నీ మనసుకు సంబంధించిన అంశాలు. నా లోపల ఏ వికారం లేకుండా నేను ఎట్లున్నా, జస్ట్ కొంత నేనే జాగ్రత్తావస్థ లోపల నేనే ఉన్నా, స్వప్నావస్థ లోపల నేనే ఉన్నా, జాగ్రత్తలుండే సత్వగుణము, రజోగుణము, తమో గుణము వీటిని పట్టుకొని కూడా నేనే ఉన్నా. అయితే ఇవి ఏవీ లేకుండా కూడా నేనుంటా. ఎట్లుంటా? గాఢ నిద్ర లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ రజోగుణం ఉండదు, సత్వగుణం ఉండదు, తమో గుణం ఉండదు. ఏది ఉండకుండా నేనుంటా. నీకు ఈ గుణాలు ఎప్పుడు అటాక్ చేస్తావనంటే నువ్వు మేల్కైన తర్వాత. ఏ కేంద్రకం ద్వారా అటాక్ చేస్తున్నాయంటే మనసు అనేటువంటి కేంద్రకం ద్వారా. ఈ గుణాలు సాంగత్యం నుంచి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. తర్వాత గుణాతీత స్థితి కూడా మనం వెళ్ళిపోవచ్చు. అది ముందు వస్తుంది అన్నట్టు. అంటే నన్ను తెలుసుకున్న దాలకున్నదంటే కేవలం గుణాల లోపలనే కొట్టుమిట్టాడుతున్నాము, కానీ గుణాలకు అతీతంగా సర్వ విలక్షణ సర్వ సాక్షిగా నేను ఉన్నాను అనేదానికి గాఢ నిద్రని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం మొత్తం మీద. అయితే నీకు మహాజ్ఞానం అనేటువంటిది జాగ్రత్త లోపల కూడా గాఢ నిద్రను పోలిన సమాధ్యావస్థను ప్రసాదిస్తుంది. పరిపూర్ణ జ్ఞాన స్థితి లోపల నుంచగలుగుతుంది. అటువంటిది నన్ను తెలుసుకున్నదాలకున్నారు. అటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా ఈ గుణాల యొక్క వికారం లోపలనే తిరిగాడుతున్నది లోకం అని అర్థం అన్నట్టు. అయితే దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఎందుకంటే ఏలయనగా దైవ సంబంధమైనదియు త్రిగుణాత్మకమైనదియు నా యొక్క మాయా దాటుటకు కష్టసాధ్యమైనది. ఎవరు నన్నే శరణు పొందుచున్నారో వారి మాయను దాటివేయగలరు. అంటే మూలతః లేకుండా మనసుకు అంటుకొని ఉండేటువంటి మనసునే ఆశ్రయించి ఉండేటువంటి ఈ మూడు గుణాలు అన్నట్టు.
అయితే ఆ మనసు కూడా ఇంద్రియాణ మనశ్చాస్మి పరమాత్ముడే కదా, దైవ సంబంధమైనది. మరి 3 గుణాలు ఉన్నాయంటే ఇంతవరకు రజోగుణం, సత్వగుణం, తమోగుణం ఉన్నాయంటే ఈయన యొక్క నిర్మాణం కూడా భగవంతుని ద్వారానే, ఈ క్షేత్రం యొక్క నిర్మాణం కూడా భగవదేచ్ఛతోనే జరిగింది కాబట్టి ఈ శరీర నిర్మాణం ఎట్లుండాలి, ఏముండాలి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఏంటిది, కన్ను ఎక్కడ ఉండాలి, కాలు ఎక్కడ ఉండాలి, ఈ పంచజ్ఞానేంద్రియాలు ఏవి ఎక్కడెక్కడ స్థానం లోపల ఉండాలి, ఇది అంతా కూడా దైవ సంబంధమే అయినప్పుడు ఇంకా మనసుకు సంబంధించిన గుణాలు ఇలాంటి దైవ సంబంధం లేకుండా ఎట్లా ఉంటుంది? సర్వము కలువిదం బ్రహ్మ అన్నప్పుడు దైవ సంబంధమని త్రిగుణాత్మకమైనది, సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటిది ఏదైతే మాయా అంటున్నాడు అన్నట్టు. మాయ అనే విషయం తెలుసుకోవాలి మనం. మాయ అంటే నీవు ఉన్నది అంటున్నావు కాబట్టి ఉన్నది, నీవు లేదు అంటే లేకుండా పోతుంది. అజ్ఞానము ఉన్నదనిపిస్తున్నది, జ్ఞానము లేదనిపిస్తుంది అన్నట్టు. మాయ అంటే అది ఉన్నది ఉన్నట్టు కాకుండా తలక్రిందులు చేసి చూపించేటువంటిది మాయ. ఉదాహరణకి మనం ఈ మాయను అర్థం చేసుకోవాలంటే స్వప్నాన్ని కొంచెం బాగా అర్థం చేసుకోవాలి, స్వప్న దశను కొంచెం అర్థం చేసుకోవాలి. స్వప్నము మాయనా కాదా? చూడండి, మనం పడుకున్నాం ఒక గది లోపల, ఆ గది లోపలున్న నీ లోపలికే దేశము వస్తుంది, కాలము వస్తుంది, పరిస్థితులు వస్తున్నాయి. ఎట్లా దేశం వస్తుంది, కాలం, పరిస్థితులు వస్తున్నాయంటే దేశము అన్నప్పుడు నీవు పడుకున్న ఊరు గది కాకుండా స్వప్నం లోపల ఇంకొక దేశం అంటే ఇంకొక ప్రదేశం వస్తుంది మనకు. ఒక ప్రదేశం నీవు నీ రాజధాని నగరం లోపలికి వెళ్ళిపోయినట్టు కలబడ్డది అన్నట్టు. అంటే నీ ఉన్నది ఎక్కడ? నీ స్వగ్రామము, స్వగృహం లోపల సొంత పడక మీద ఉన్నావు. స్వప్నం లోపల దేశం మారిపోయింది, కాలము మారిపోయింది. నువ్వు కలగంటున్నది దాదాపు 12-1 గంట మధ్య లోపల కలగంటున్నావు. కానీ అక్కడ మాత్రం పగలుంది. నీ కళ లోపల కాలం ఇక్కడ, నువ్వు రాత్రి లోపల ఉంటే నీకు అక్కడ కాలం పగలున్నది అన్నట్టు. మొత్తం దేశం అవే, కాలం అవే. పరిస్థితులు చాలా బిజియెస్ట్ షెడ్యూల్డ్గా ఉన్నావు. అక్కడ ఏదో అనుకున్నావు, అనుకున్నది సాధించుకున్నావు, సాధించడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఆ గందరగోళం అలజడిల మధ్యలో ఉన్నావు. ఏమో ఉన్నావు, ఎక్కడో ఉన్నావు. మొత్తం మీద ఏదో సంబంధం చూడడానికి పోయినట్టు ఉంది, లేకపోతే ఎగ్జామ్ రాయడానికి పోయినట్టు ఉంది, లేకపోతే ఎవరిదో ప్రమాణ స్వీకార మహోత్సవంలో వాళ్ళు పాల్గొన్నట్టున్నది, లేకపోతే ఏదో ఏంటిది ధర్నాలు జరుగుతూ ఉంటే అందులో పాల్గొన్నట్టు ఏదో ఉంటుంది. మొత్తం మీద పరిస్థితులకి దేశము మారిపోయింది, కాలము మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. ఇవి ఏవి కూడా జరగలేదు, కానీ అట్లా స్వప్నం ఉన్నంత వరకు ఆ దేశమే కరెక్ట్, ఆ దేశమే నిజము, ఆ కాలమే నిజము, ఆ పరిస్థితులే నిజం. ఇది మాయ. మరి దీనికి విరుగుడు ఏమిటిది? ఈ ప్రపంచం కూడా మాయ అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూస్తున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయం లోపల మన 2వ అధ్యాయం లోపల ఈ శ్లోకం వస్తున్నట్టు ఏంటిది? ఎక్కడైతే ఒకరికి సుఖం 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 కనిపిస్తూ ఉందో, అజ్ఞానికి ఎక్కడైతే సుఖమే సుఖం కనిపిస్తూ ఉందో, జ్ఞానికి అక్కడ ఆ సుఖం కనిపించదు. మరి అజ్ఞానికి ఎక్కడైతే కష్టం కనిపిస్తూ ఉందో, జ్ఞానికి అక్కడ కష్టం కనిపించదు. అంటే ఈ ప్రపంచం ఎట్లయితే స్వప్నము నిన్ను దేశకాల పరిస్థితులకు తారుమారు చేసి నిన్ను ప్రవర్తింపజేస్తున్న స్వప్నం ఉన్నంతసేపు, అట్లాగే ఈ ప్రపంచం కూడా
అందరికీ ఒకే రకంగా కనిపించడం లేదు. ఎవరి సంస్కారం ఎట్లా ఉంటే అట్లాగే ఈ ప్రపంచం కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఒకరికి సుఖం కనిపిస్తూ ఉందో అక్కడ ఇంకొకరికి కష్టం కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఎవరికి కష్టం కనిపిస్తూ ఉందో అక్కడ ఇంకొకరికి సుఖం కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు దుర్వ్యసనాలను తీసుకుందాం మనం. దుర్వ్యసనాలకు బానిస అయినటువంటి వాడు జీవితం అంటే అదే అనుకుంటాడు. అది కనుక లేకపోతే, పరస్త్రీ వ్యామోహం లేకపోతే, మద్యపానం లేకపోతే, మాంసాహారం లేకపోతే అది జీవితం నిస్సారం కనిపిస్తుంది వాడికి. ఇది మాయా దృష్టి అంటారు. వాస్తవంగా అట్లుందా? అట్లా లేదు. ఇంకా జ్ఞానికి ఇక్కడ దోషం కనిపిస్తుంది, అజ్ఞానికి అక్కడ సుఖం కనిపిస్తుంది. ప్రపంచం ఇట్లా ఉంది, దీని పేరే మాయ. అయితే ఈ మాయ దాటుటం కష్టసాధ్యమైంది. స్వప్నమున్నంత వరకు నీ నిజానుభూతి కలగడం కష్టమే. స్వప్నం ఉన్నంత వరకు ఇంతవరకు చెప్పినట్లు అక్కడ దేశం, అక్కడి కాలం, అక్కడ పరిస్థితులే ఉంటాయి అన్నట్టు. అవి కానే కావు, కల్పితాలు, మనసులో పోయిన కల్పితాలు. ఎట్లా స్వప్నం లోపల ఉన్నాయో అట్లాగే జాగ్రత్త లోపల కూడా ప్రపంచానికి ఒక అస్తిత్వం అంటూ లేదు. ఎవరి దృష్టి ఎట్లా ఉంటే వాళ్ళకు సృష్టికి ఒక అస్తిత్వమే లేదు. ఎవరి దృష్టి ఎట్లా ఉంటే అట్లాగే వాళ్ళకు సృష్టి యొక్క అనుభూతి కలుగుతూ ఉంటుంది అన్నట్టు, స్వప్నం మాదిరిగా. కాబట్టి మాయ అంటే ఇదే. ఉన్నది ఒకటైతే కనిపిస్తున్నది అనిపిస్తున్నది ఇంకొకటి. ఇది మాయ. ఉన్నది లేనట్టు, లేని ఉన్నట్టు తోపింపజేసేటువంటిదే మాయ. ఇప్పుడు స్వప్నముకు విరుగుడేంటి తప్ప అంటే మెలకువ. ఎప్పుడైతే మెలకువ వచ్చిందో ఆ దేశము పోయింది, ఆ కాలము పోయింది, ఆ పరిస్థితులు పోయినాయి. ఎక్కడ వచ్చిన ఎక్కడి నుండి పోయినాయి ఎక్కడ. ఇదంతా మెలకువతోని ఇదొక దృష్టాంతం సరిపోయింది అన్నట్టు. మరి ఇప్పుడు ప్రపంచం జాగ్రత్తావస్థ లోపల కనిపిస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో, ఎక్కడ సుఖం లేదో అక్కడ సుఖం ఉందని వాలడం, ఎక్కడ సుఖం ఉందో అక్కడ అసలు తొంగి చూడకపోవడం ప్రపంచంలో జరుగుతూ ఉంది. దీని అంతటి కారణం ఏంటిదంటే అజ్ఞానం. అక్కడ స్వప్నము, ఇక్కడ అజ్ఞానం. స్వప్నముకు కేంద్రకము మనసే, అజ్ఞానానికి కేంద్రకము మనసే. స్వప్నావస్థ లోపల అట్లా అది కలుగుతూ ఉన్నది. మరి జాగ్రత్త లోపల కూడా మనసే. ఏమంటున్నది మనసు? సంస్కారం లేకపోతే ఒక రకంగా అనిపిస్తుంది ఈ ప్రపంచం, సంస్కారం అంటే ఇంకొక రకంగా అనిపిస్తుంది ఈ ప్రపంచం. పరస్త్రీ ఘోరం, అక్కడ నా దృష్టి ఉండడం ఎంతమాత్రం సమంజసం కాదని ఒకడు అనుకుంటున్నాడు. అరే ఉన్న ఆనందమంతా అందులోపలనే ఉన్నది. ఏమైనా కానీ అది నాకు కావాలి అనేటువంటిది ఇది అజ్ఞాని యొక్క దృక్పథం అన్నట్టు. ఎంతమంది వారించినా అటు రామాయణం లోపల సీతను అపహరించి అనుభవించడం చాలా గొప్ప స్టేటస్, ప్రిస్టేజ్ అనుకున్నాడు. అది సత్యమేనా? కానీ అనుకున్నాడు అతను. ఇక్కడ పాండవుల రాజ్యం కూడా నాకే ఉండాలని చెప్పేసి దుర్యోధనుడు అనుకున్నాడు. అది ఒక స్టేటస్, ప్రెస్టీజియస్ కింద తీసుకున్నాడు అన్నట్టు. మొత్తం నాకుంటే నన్ను మించిన వాళ్ళు లేరు, అందరు నాకు లొంగి ఉంటారని చెప్పేసి. అది సత్యమేనా? ఒరే నాయన, నీ ఆలోచన సత్యం కాదు అని రాముడు నచ్చచెప్పిండు అక్కడ. ఒరే నాయన, నీ ఆలోచన సత్యం కాదు అని లోపల పరిభ్రమించగానే ఇక్కడ కృష్ణుడు సమాధానం ఇచ్చాడు. భారత యుద్ధం ఇక్కడ సమాధానం ఇచ్చింది. అంటే అక్కడ రావణ దృష్టి లోపల ఈ ప్రపంచం ఒక రకంగా కనిపించింది, ఇక్కడ దుర్యోధన దృష్టి లోపల ఈ ప్రపంచం ఒక నమూనా కనిపించింది అన్నట్టు. కానీ ఆ నమూనాలన్నీ ఏంటిదంటే మనసు కేంద్రకంగానే జరిగినాయి అన్నట్టు. అజ్ఞానం ఉంటే ఈ మనసే శత్రువుగా మారిపోతుంది. మనిషికి అజ్ఞానం తోడైతే మనసే శత్రువు, మనిషికి విజ్ఞానం తోడైతే మనసే బంధువు.
శత్రు మనసే బంధు మనసే. అందుకే మన ఏవ మనుష్యాణం బంధన మోక్ష కారణాలు. ఈ మనస్సే అనయ్యా నీ బంధమోక్షాలకు కారణమైనటువంటిది. ఈ ప్రపంచం ఏదైతే ఉందో జ్ఞానులకు ఆనందదాయకంగా ఉంటుంది, అజ్ఞానికి గందరగోళమై ఉంటుంది ఎప్పటికీ ప్రపంచం అనేటువంటిది. ఎందుకు లేని ఉన్నట్టు చూసి అలవాటు పడేసుకున్నాడు మొత్తం మీద, జ్ఞాని ఉన్నది ఉన్నట్టు చూసి అలవాటు వేసుకున్నాడు. కాబట్టి ఒకటే ప్రపంచం ఇద్దరికి రెండు రకాలుగా అనిపిస్తూ ఉంది. దీనికి అజ్ఞానం, దీనికే మాయ అంటారు అన్నట్టు. మాయ అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు తోపింపజేసేటువంటిదే మాయ, అజ్ఞానం మాయనని. అయితే దీన్ని దాటడం ఎట్లా? మనసును దాటి, బుద్ధిని దాటి నీ యొక్క అస్తిత్వం, నీ ఉనికి ఏదైతున్నదో అదే నీవు అనేటువంటి భావం ఎప్పుడైతే వస్తుందో, ఆత్మనే నేను అన్నప్పుడు ఆత్మ మరేదో కాదు, పరమాత్మ వస్తువే. ఏదో పొంది సంతోషపడాలనేటువంటి దృష్టి అక్కడ ప్రత్యేకత ఉండదు జ్ఞాన దృష్టి లోపల. శరణాగతి అంటే అర్థం ఏంటి? నన్నే శరణు పొందుచున్నారు అని అంటున్నాడు అన్నట్టు. నీవే తప్ప ఇతఃపరం బెరగా సర్వము ఖలు విధం బ్రహ్మ, అంతా నీ చమత్కారమే, అంతా నీ లింగ లీలా విలాసమే. ఇదొక నీ యొక్క క్రీడ. ఈ ప్రపంచం అంటే నీ యొక్క క్రీడ. నాకు నా లోపల ఉన్నది నీవు అనేటువంటి భావము లేకపోవడమే నా అజ్ఞాన కారణంగా నేను సుఖ సంతోషాలను ఈ మాయాజాలంతో కూడిన ప్రపంచంలో వెతుకులాడుతూ ఉన్నా. ఎంత వెతికినా దొరికేది కష్టము, నష్టమే తప్ప, బాధ తప్ప ఇంకేం దొరకడం లేదు. కారణం ఏంటిదంటే నాకు నువ్వు దూరం ఉన్నావు అనుకోవడమే శరణాగతి. అంటే నాకు నీవు దూరం లేవు, నేను నీకు దూరం లేను అనే జ్ఞానం వచ్చినప్పుడు, ఈ జ్ఞానం వచ్చినప్పుడు ఆ మనసు ఏదైతే ఉంటుందో తన చేష్టల నుంచి తొలగిపోతుంది అన్నట్టు. ఎన్నోసార్లు చెప్పేసినాం, నది ఉరుకులు పరుగులన్నీ ఎక్కడి వరకు ఉంటాయి? సముద్రాభిముఖం అయ్యేంత వరకే. సముద్రాభిముఖం అయిపోయినాయంటే నది యొక్క అస్తిత్వము సముద్రమయమే, ఉరుకులు పరుగులు ఆగిపోవడమే. కాబట్టి సత్వగుణం కానీ, రజోగుణం కానీ, తమోగుణం కానీ, ఈ లీలా విలాసం అయితే మాయ ఉందో, నీవేమున్నావో నీకు తెలిసేంతవరకే వీటి యొక్క ఉద్ధృతి, ఆట పాట ఉంటుంది అన్నట్టు. సముద్రాభిముఖమైనటువంటి నది ఎట్లా నిశ్చలమో, ఆ పరమాత్మ మరేదో కాదు, నాలో నేనంటున్నదే పరమాత్మ అయ్యున్నది. నా ద్వారా కాంచబడుతున్నటువంటి విశ్వమంతటా ఉన్నది దేవుని యొక్క దివ్యత్వం తప్ప మళ్ళేమి లేదు. నా లోపల ఉన్నది దివ్యత్వమే, నేను కాంచబడుతున్నటువంటి విశ్వమంతటా ఉన్నది దివ్యత్వమే. దేవునికి దివ్యత్వానికి, అగ్నికి ప్రకాశానికి ఉండేటువంటి తేడా తప్ప మళ్ళేం లేదు. దేవుడు అగ్ని అయితే ప్రకాశం దాని దివ్యత్వం అన్నట్టు. ఆ రకంగా పరమాత్మనికి జీవాత్మకు సంబంధం ఉన్నది. ఇదే అసలైన శరణాగతి. శరణాగతి అంటే వెతుకుతూ వెతుకుతూ పరిశోధిస్తూ పోయిన తర్వాత వెదికే నీవే, వెతకబడే అది, వెతుకుతున్న నీవే, నీ ద్వారా వెతకబడే అది అనేటువంటిదే తత్వనిశ్చయం అన్నట్టు. జ్ఞానిన తత్వదర్శన, తత్పదార్థాన్ని త్వమయందు దర్శించడమే తత్వదర్శనం. అదే అసలు సిసలైన శరణాగతి. శరణాగతి అంటే ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయి, కానీ వాస్తవంగా శివజీవ ఐక్య సిద్ధినే నిజమైన శరణాగతి అంటారు. అసలు భక్తి అనేటువంటి దానికి అర్థం కూడా అదే. ఏంటిది భక్తి? శరణాగతి. శరణాగతి అంటే ఇంకొక అర్థం, భౌతికంగా అర్థం చేసుకోవాలంటే, నీటి మూలం లోపల నుంచే ఉప్పు వచ్చింది, తర్వాత నీళ్ళల్లో వేస్తే ఉప్పు జలరూపం అయిపోతుంది అన్నట్టు. ఎందుకంటే వచ్చింది అక్కడి నుంచే, పోయింది అక్కడికి. అట్లాగే శరణాగతి అంటే దేనిని వెతుకుతున్నావో అది మరేదో కాదు. అసలు భక్తి అనేటువంటిది ఏంటిదంటే
విభక్తికి వ్యతిరేక పదం. విభక్తి అంటే రెండు, భక్తి అంటే ఒకటి. విభక్తి రెండుగా ఉండి నీవు ఎప్పుడైతే ఆ భగవంతుని చూడాలని అనుకుంటున్నావో, చూడాలనుకుంటున్నటువంటి నీలో ఉన్నది, నీ ద్వారా గాంచబడుతున్నది అంతా దేవుని యొక్క దివ్యత్వమే అనేటువంటి భావం వచ్చినప్పుడు అది అనన్య భక్తిగా మారిపోతున్నది. అది శరణాగతి, సంపూర్ణ శరణాగతిగా మారిపోతున్నది. భగవద్గీత చివరి లక్ష్యం కూడా ఇదే అన్నట్టు. తీసుకుపోయి కలిపేస్తుంది. ఉప్పును జలంలో కలిపేసినట్టు, నదిని సముద్రం అభిముఖమైనట్టు ఈ వెతుకులాట తోపులాట అంతా మనసుకు సంబంధించిందంతా ఒకసారి మనిషికి జీవాత్మ పరమాత్మ యొక్క రహస్యం ఏమిటన్నది తెలిస్తే అదే నిజమైనటువంటి శరణాగతి. ఆ శరణాగతి ఎప్పుడైతే వచ్చిందో వారి మాయను దాటివేయగలరు. దాటివేయడం అంటే ఏంటిది? ఘోరమైనటువంటి స్వప్న స్థితి లోపల నుంచి నీకు మెలకువ వస్తే చాలు, స్వప్నావస్థను దాటినట్టే లెక్క. స్వప్నం లోపల దేశం లేదు, కాలం లేదు, పరిస్థితులు లేవు. కాబట్టి శరణాగతి ద్వారా వచ్చే పరిపూర్ణ జ్ఞానం నీకు ఎప్పుడైతే కలుగుతుందో, పరిపూర్ణ జ్ఞానమే శరణాగతి, శరణాగతే పరిపూర్ణ జ్ఞానం అనవచ్చు. ఈ ప్రపంచం యొక్క రూపురేఖలే నీ దృష్టి లోపల మారిపోతాయి. ఇప్పుడు ప్రపంచం లోపల కష్టము నష్టము బాధలే కనిపిస్తున్నాయి ఎవరికైనా కానీ. ఒక స్టేజ్ వచ్చిందంటే సుఖం శాంతి ఆనందమే మిగులుతుంది. ఎందుకంటే ఆత్మ లక్షణాలు అవి. ఈ రకంగా వారి మాయను దాటివేయగలరని చెప్పేస్తే జ్ఞానం నుంచి మాయను దాటవచ్చు మనం. జ్ఞానం రావాలంటే సంపూర్ణ శరణాగతి సూత్రం అర్థం కావాలి. సంపూర్ణ శరణాగతే జ్ఞానము, జ్ఞానమే సంపూర్ణ శరణాగతి. ఇవన్నీ కొంచెం క్రిటికల్ విషయాలు కాబట్టి సత్సంగం యొక్క అలవాటు బాగుండి తీరాలి. స్వాధ్యాయనం యొక్క తీవ్రత మనిషి లోపల ఎక్కువ ఉండాలి. తర్వాత తెలియని విషయాలు తెలిసిన మహాపురుషుల దగ్గర పోయి తెలుసుకోవాలనేటువంటి సరళత అనేటువంటి ఉండాలి. బిగుసుకొని అహంకారంతో కూకొని నీవెన్నిసార్లు భగవద్గీత చదివినా అక్కడ నీకు వచ్చేటువంటిది ఏమీ ఉండదు. ఇంకొకటి, భాషా పరిజ్ఞానం లేని పారాయణ కూడా చాలా కష్టంతో కూడుకున్నాను. అందుకే నేను చెప్పేది ఏంటంటే తాత్పర్యంను వెతుకులాడండి, తాత్పర్యం లోపలికి వెళ్ళిపోండి మొత్తం మీద. ఈ రకంగా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కేవలము మనము ఒకటే దానికి పరిమితమైతే జ్ఞానం దొరకదు. చాలా క్రిటికల్ విషయాలు ఉంటాయి. ఇంకా ఇవన్నీ ఎంత చెప్పినా కానీ వినడం కాదు, ఈ శ్రవణము మననంగా మారాలి. ఆ మననం కూడా శాస్త్రీయ పద్ధతి లోపల మననం ఉంటే అదొక నిధిగా మారిపోతుంది. ఆ తర్వాత ధ్యాస అంతారామమయం, జగమంతారామమయం వరకు వెళ్ళిపోతూ ముంగట వస్తారు శ్లోకాలు. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.